బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించడంలో సీఎం జగన్ ఎప్పుడు ముందంజలో ఉన్నారని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల అన్నారు. తనకు ఆర్థిక బలం, అంగబలం లేకపోయినా పార్టీకి కష్టపడే తత్వం, ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని చూసి సీఎం జగన్ తనకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారని ఉమాబాల అన్నారు. ఎంపీ సీటు రావడానికి ఎంతో కృషి చేశారంటున్న నర్సాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలతో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాలని అధిష్టానం నిర్ణయించింది. ఆవిడ మనతో ఉన్నారు. చెప్పండి మేడం, నరసాపురం పార్లమెంటుకి సంబంధించి మిమ్మల్ని వైసీపీ అభ్యర్థిగా నియమించడాన్ని ఎలా చూడాలంటారు? పార్లమెంట్ అభ్యర్థిగా ఒక సాధారణ మహిళ అయిన పార్టీలో నిబద్ధతతో ఉన్న నాకు ఈ సీటు కేటాయించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే నిబద్ధతకు పట్టం కట్టడం జరుగుతుందన్నది ప్రతి ఒక్కరూ విశ్వసించి ఈ కొత్తగా తీసుకునే సామాజిక సమీకరణాలు ఈ నిర్ణయాన్ని అందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం పార్లమెంట్లో ఇంతకుముందు మీ పార్టీ నుంచే పోటీ చేసిన అభ్యర్థిపై మీరు తలబడుతున్నాడు. ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తిపై తలబడుతున్నారు. దీన్ని ఎలా ఎదుర్కోకుంటారని నా దృష్టి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మాటలు, ఆయన చేయమన్న పనుల మీద దృష్టి తప్పించి అవతల ప్రత్యర్థి ఎవరు, ఏ రకంగా ఎదుర్కొంటాను, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సమీకరణాలను తీసుకుని మార్పులు చేయడం జరిగింది. ఆయన ఆలోచనలు ఏ రోజు కూడా విఫలం కాలేదు. ఈరోజు సామాజిక సమీకరణాలు, మహిళా సాధికారత, ఇవన్నిటిని మాటల్లో తప్పించి ఎవరు ఆచరణలో చూపించలేదు. మొట్టమొదటిసారిగా ఆచరణలో చూపిస్తున్నందుకు మేము కూడా వింటున్నది ఏంటంటే అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు ఈ రకం ఆలోచన చేస్తారని, ఈ రకం నిర్ణయాలు తీసుకుంటారని ఊహించలేదు. ఇది కూడా మంచి శుభపరిణామం అని చెప్పి అందరూ అనుకోవడమే దీనికి నిదర్శనం. అలాగే నరసాపురం పార్లమెంటుకి సంబంధించి ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి, ఓటర్లకు ఏ హామీలతో మీరు ముందుకెళ్ళబోతున్నారు? ప్రస్తుతానికి నేను నాకు పార్లమెంటుని కేటాయించిన తర్వాత, ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత గౌరవపూర్వకంగా అధిష్టానానికి సంబంధించిన పెద్దలను, ముఖ్యమంత్రి గారిని, అలాగే ఆ తర్వాత 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేస్ను, అలాగే స్థానికంగా ఉన్న మా శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారిని అందరినీ కలవడం, మా పార్టీ కార్యక్రమాల్లో భాగంగా భారీ ఎత్తున ఎక్కువ మంది జన సమీకరణ ఒకే చోట ఉండి ఆసరా సంబరాలు జరుగుతున్నాయి. ఆచరణ నియోజకవర్గానికి 2 సార్లు వెళ్ళడం జరిగింది. అలాగే ఉండి నియోజకవర్గంలో కూడా 2 రోజులు ఆ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. దీని ద్వారా ఒకరోజు పాలకొల్లు నియోజకవర్గంలో పాల్గొనడం జరిగింది. ఈ నరసాపురం పార్లమెంట్లో ఏ విషయాలనైతే కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా సాధించి తీసుకురావాలనేది నా రాజకీయంలో నాకున్న 30 సంవత్సరాల అనుభవంతోనూ మా శాసనసభ్యుల సహకారంతోనూ ఖచ్చితంగా ముందంజలో నరసాపురం పార్లమెంటుని ఉంచుతానని తెలియజేస్తాను. నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? ఎన్ని నియోజకవర్గాల్లో మీ పార్టీ అభ్యర్థులు గెలుస్తారనుకుంటున్నారు? మేమైతే నమ్మకంగా ఉన్నాం. వీటన్నిటినీ విశ్లేషించి చెప్పగానే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ ఫలాలు, మహిళలు, సంక్షేమ ఫలాలు అందుకున్న మహిళలే మాకు బలం. మరి ఈరోజు ప్రతి ఇంటికి ఎంత సంక్షేమం అందింది అనేది ఏపీ నీడ్స్ జగన్లో ప్రతి సచివాలయంలో డిస్ప్లే బోర్డు ద్వారా ఎంత సంక్షేమ ఫలాలు అందించి ఎన్ని కోట్లు ఒక్కొక్క వార్డుకు వచ్చిందన్నది మేము పారదర్శకంగా తెలియజేయడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా నిజాన్ని తెలుసుకుంటున్నారు. సంక్షేమ ఫలాన్ని పొందిన ప్రతి మనిషి కూడా ఓటు ద్వారా వారి ప్రేమని, వారి సాయం పొందిన రుణాన్ని కూడా ఓటు ద్వారా తీర్చుకొని గెలుపు దిశగా తీసుకెళ్తారు. అలాగే నరసాపురం పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని స్థానాలు కూడా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ్గేస్తానని చెప్పి వైఎస్ఆర్సీపీ నరసాపురం ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, భీమవరం నుంచి.